31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ తెలంగాణ, వర్క్డ్ యాజ్ ఎ వైస్ ఛాన్సలర్ ఇన్ IIIT, కమిషనర్ ఎడ్యుకేషన్, ఇదే కాకుండా ఎంబీబీఎస్ ఎండి పబ్లిక్ హెల్త్ డాక్టర్ ఏ అశోక్ గారు. మరి సార్తో మాట్లాడదామా? ఏఐ గురించి ఈరోజు మాట్లాడడానికి మనతో కూర్చున్నారు. చాలా రోజుల తర్వాత సార్ని మళ్ళీ పిలవడం జరిగింది. అసలు ఏఐ అనేది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? జాబ్సే కానీ మన ఇంకా హెల్త్ అడ్మినిస్ట్రేషన్లో చూసుకున్నా కూడా ఇంకా ప్రతి దాంట్లో కూడా ఏఐ అనేది ఇప్పుడు ట్రెండ్గా నడుస్తుంది కదా. సో మరి సార్ మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం డీటెయిల్గా. నమస్తే సార్. నమస్తే. మనం ఒక వీడియో చేసాం, ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల లే ఆఫ్స్ వస్తున్నాయి, ఎప్పుడు ఎవరు ఉద్యోగం పోతుందో తెలియదు అని చెప్పేసి. ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, టీసీఎస్ కానీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ తీసేస్తారు ఎంప్లాయీస్ని, సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని. మరి ఇలానే ఏఐ వల్ల కొత్తగా జాబ్స్ కూడా వస్తాయని అంటున్నారు. సరే, ఫస్ట్ పోయే జాబ్స్ పక్కన పెడితే వచ్చే జాబ్స్ ఏంటి సార్ కొత్తగా? ఇప్పుడు అందరికీ చాలా కలవరపడుతున్న విషయం ఏంటంటే, ఉద్యోగాలు ఏఐ వల్ల ఒక సమూలమైన మార్పులు వస్తున్నాయి, ఉద్యోగాలన్నీ పోతున్నాయి, తర్వాత ఉద్యోగ రంగం అంతా అతలాకుతలం అయిపోతుందని చెప్తున్నారు. ముఖ్యంగా అది చూస్తున్నాం కూడా మనం. పెద్ద పెద్ద కంపెనీలు కూడా లే ఆఫ్, అంటే చాలామంది వాళ్ళ ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. ఇది చాలా రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంకా కూడా. ఇప్పుడు చూసుకుంటే మీరు గూగుల్ కానీ, అమెజాన్ కానీ, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అంతా కూడా, యాపిల్ కానీ, వీళ్ళంతా కూడా ఎంతోమందిని తీసేస్తారు. మైక్రోసాఫ్ట్ కూడా. అమెజాన్ అయితే ఎంతోమంది రోబోట్స్ని వేర్ హౌస్లో పెట్టుకున్నారు, మనుషుల్ని తీసేస్తున్నారు. 1 lakh రోబోట్స్ హ్యావ్ కమ్ బీన్ ఎంప్లాయిడ్ బై అమెజాన్, జెఫ్ బెజోస్. అయితే ఆ విధంగా చూసుకుంటే కనుక ఇది నిరుద్యోగ సమస్య చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇది ఏఐ ప్రధాన కారణంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఏఐ యొక్క ముఖ్యమైన ఏంటంటే ప్రతి పనిని కూడా రిపిటేటివ్ టాస్క్ ఉండి అందరూ సులువుగా పనిచేసేవి ఏవైతే ఉంటాయో, రిపీట్ చేయగలిగినాయి, అవన్నీ కూడా అది చాలా చక్కగా, చాలా త్వరితంగా చేస్తుంది. ఆ విధంగా ఎంప్లాయర్, ఒక ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఒక యజమానికి ఏఐని పెట్టుకుంటే చాలా చీప్ ఉంటుంది, అదే ఉద్యోగిని పెట్టుకుంటే కాస్ట్లీ, జీతం కాదు. సో ఆ విధంగా కటింగ్ ద కాస్ట్, R&D ఎక్కువ డబ్బులు పెట్టి ఏఐ మీద ఎక్కువ పెడితే ఈ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ తగ్గించుకోవచ్చు అని చెప్పేసి చాలామంది, చాలా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ మనీ ఆన్ ద R&D, ఆన్ ద AI, అట్ ద సేమ్ టైమ్ కటింగ్ ద కాస్ట్. ఆ విధంగా చేయడం వల్ల చాలామందికి లే ఆఫ్ జరుగుతుంది. ముఖ్యంగా హాఫ్ ఆఫ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్నీ పోతున్నాయి కూడా. ఎంట్రీ లెవెల్ జాబ్స్ పక్కాగా వెళ్తున్నాయి. ఆ విధంగా యువత, ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ డిగ్రీ చేసుకొని ఉద్యోగ రంగంలో అడుగు పెడదాం అనుకొని ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా ఇది చాలా షాక్ లాగా ఉంది. అలాగే మిడిల్ లెవెల్ జాబ్స్ కూడా పోతున్నాయి. మిడిల్ లెవెల్ కూడా సేఫ్ లేరు. హయ్యర్ లెవెల్లో కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో కొన్ని కంపెనీస్కి CEO ఏఏ ఉందని అంటే కూడా ఆశ్చర్యపోను. ఏఏ క్యాన్ రన్ ద ఆర్గనైజేషన్, స్ట్రాటజీ, డెసిషన్ మేకింగ్ కూడా ఏఏ క్యాన్ డూ ఇట్. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ హౌ బిగ్ ఇస్ ద అన్ఎంప్లాయ్మెంట్ అంటే 97 million జాబ్స్ విల్ బి లాస్ట్ అకార్డింగ్ టు ద రిపోర్ట్, అండ్ 170 million జాబ్స్ విల్ బి క్రియేట్. కానీ ఈ జాబ్స్ వెళ్ళిన తర్వాత రావడానికి చాలా టైం పడుతుంది. వినాశనం తొందరగా అవుతుంది, ఏదైనా క్రియేట్ చేయాలంటే టైం పడుతుంది. సో డిస్ట్రక్షన్ మోర్ ఈజీ. సో డిస్లొకేషన్ అండ్ డిస్టోపియన్ టెక్నాలజీ అంటారు దీన్ని. అతలాకుతలం చేసేస్తుంది, కుదిపేస్తున్నది రంగా. సామాజికలో చాలా అన్రెస్ట్, డిస్టర్బెన్స్ తీసుకొస్తూ ఉంది. ఎకనామిక్గా చాలా పెద్ద షాక్ అవుతుంది. తర్వాత మిడిల్ క్లాస్ జాబ్స్ అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి. అండ్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, కొన్ని రోజుల్లో ఈ మిడిల్ క్లాస్ అంతా కూడా సమూలంగా డిస్ట్రాయ్ చేస్తాయి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఒక గొప్పతనం ఏముందండి, వాళ్ళు పొద్దున వెళ్ళి ఉద్యోగం ఒకటి చేయడం, వాళ్ళు పొద్దున్న వెళ్ళి రావడం, 8 గంటలు డ్యూటీ చేయడం, పొద్దున రావడం, సాయంత్రం రావడం, మన సరదాగా ఫ్యామిలీతో ఉండడం, పోవడం. నేను ఉద్యోగం చేస్తున్నా. ఒక ఉద్యోగం అంటే ఒక వ్యక్తికి ఏంటి ఐడెంటిటీ, అతనికి ఆ గౌరవము, ఐడెంటిటీ, ఆ గుర్తింపు, అవన్నీ కూడా జాబ్ వల్లనే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబ్సే లేకుండా పోతే మనిషికి ఏముంటుంది? సో ఇది ఒక పెద్ద షాక్. సో పీపుల్ ఆర్ గెటింగ్ దిస్ ప్రాబ్లమ్స్. సో ఇన్ని రకాల ఈ జాబ్స్ రాబోయే 2030 వరకు
ఇన్ని జాబ్స్ 97 million జాబ్స్ విల్ బి లాస్ట్, బట్ 170 million జాబ్స్ విల్ బి క్రియేటెడ్, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే మోనోటోనస్ రెపిటేటివ్ జాబ్స్, బ్లూ కాలర్ కాదు వైట్ కాలర్ జాబ్స్ కూడా పోతున్నాయి, ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కూడా పోతున్నాయి, క్రియేటివ్ జాబ్స్ కూడా పోతున్నాయి. సో మరి ఎటువంటి జాబ్స్ వస్తున్నాయంటే ఎక్కడైతే ఎంపతి ఉంటుందో, మనిషి టచ్ ఉండేది, నర్సెస్, డాక్టర్స్, తర్వాత వేర్ దేర్ ఇస్ ఎ థెరపిస్ట్, కోచ్, అంటే అక్కడ ఖచ్చితంగా మనిషి హ్యూమన్ ఇంటరాక్షన్ ఉండాలి. ఉండాలి. అంటే మనిషి చేయలేనివి అది చేయలేకపోతున్నది. ఎందుకంటే ఇంకా ఏజీఐ రాలేదు, మనం ఏఎన్ఐలోనే ఉన్నాము. సో కాబట్టి అది ఇంకా కొన్ని మనిషి చేసే పనులు అన్ని చేయలేకపోతుంది. సో బై అండ్ లార్జ్ 40% ఆఫ్ ద జాబ్స్, ప్రెసెంట్ జాబ్స్ కెన్ బి డన్ బై ఏఐ. అండ్ సో విచ్ ఆఫ్ ద జాబ్స్ విల్ రిక్వైర్డ్ అంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఎథిసిస్ట్ అని. ఎందుకంటే ఈ పారదర్శకత, డేటా సెక్యూరిటీ, తర్వాత ట్రాన్స్పరెన్సీ, ప్రైవసీ. డేటా ప్రైవసీ పెద్ద ఇష్యూ. భద్రత, నా డేటాని ఎవరు వాడుకోవద్దు. ఎవరిదైనా కానీ మన పర్సనల్ డేటా ఉండాలి, దాన్ని మనకు పర్మిషన్ లేదు ఎవరు వాడొద్దు. సో ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ కూడా చేసేదాన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. సో సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులు, ఎథిసిస్ట్ అంటారు. అంటే ఈ రోబోకి సామాజిక విలువలు నేర్పడం అనమాట. ఉదాహరణకి నాకు లేట్ అయింది అని నేను రోబోకి చెప్పాను అనుకోండి, నాకు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళు, తొందరగా లేట్ అయింది, నేను చేరుకోవాల్సిందే అంటే అది ఎక్కడ ఆపకుండా తీసుకెళ్తుంది. అంటే మధ్యలో ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్ అన్ని కొట్టేస్తుంది, మధ్యలో ఎవడొస్తే వాడిని చంపేస్తుంది, వాటి మీద ఏ జంతువులు వస్తే వాటి మీద చంపేస్తుంది. ఎందుకంటే అది దానికి ఇంకో ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. సపోజింగ్ ఒక రోబోని మీరు మేడ్ సర్వెంట్గా ఇంట్లో పెట్టుకున్నారు అంటే డొమెస్టిక్ సర్వెంట్ అంటాం. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ మేడ్ డొమెస్టిక్ సర్వెంట్ రోబో ఉందనుకోండి, మీరు కుక్ డిన్నర్ ఫర్ మీ ఇన్ ద ఈవినింగ్, నేను వస్తున్నాను అని అన్నారు అనుకోండి, ఆ డొమెస్టిక్ సర్వెంట్ అయినా రోబో మీరు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి డొమెస్టిక్ సర్వెంట్లు. అయితే అవి ఆ పనులు చేసి పెడతాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఉదాహరణకి అప్పుడు అది ఏం చేస్తుంది, ఫ్రిడ్జ్ దగ్గర పోతుంది, చూస్తుంది కూరగాయలు లేవు, ఏమీ లేవు, అది చుట్టుపక్కల చూస్తుంది, ఆడ కుక్కను క్యాటో ఉంటుంది, దాన్ని చంపేసి దాన్ని తిని వంట చేస్తుంది. అది తప్పు అని దానికి తెలియదు. ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి కాబట్టి చేరుకోవడం ముఖ్యం కాదు, ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాలనేది ఈ అలైన్మెంట్ ఆఫ్ వాల్యూస్ అంటారు. సో దీన్ని ఏఐ ఎథిసిస్టులు నేర్పించాలి రోబోస్కి. రోబోస్ రేపు సమాజంలోకి తిరగబోతున్నాయి. అవి వచ్చి ఎన్నో రకాల యాక్టివిటీ చేయబోతున్నాయి. యూ విల్ సీ దెమ్ వాకింగ్ ఇన్ ద సొసైటీ నౌ వెరీ సూన్. ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో అవి మనుషుల మధ్యలో ఉండాలి కాబట్టి వాటికి బిహేవియర్ నేర్పించడము, తర్వాత వాటిని ఎలా హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి అని మనం నేర్పించాలి. ఇప్పుడు ఎట్లయితే మనం మన సర్వెంట్స్కి మనం నేర్పిస్తామో, మీరు ఇట్లా ఉండాలి, నాకు ఈ పద్ధతి ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని అంటాం కదా, నాకు కూరలో ఉప్పు ఎక్కువ ఉండొద్దు, నూనె తక్కువ వేయాలి, సంథింగ్ అంటాం కదా. ఆ విధంగానే మనం అంటే సమాజానికి సామాజిక విలువలు, చట్టము, ఇవన్నీ కూడా నేర్పించడానికి ఏఐ ఎథిసిస్ట్ కావాలి. అలాగే ఎంపతి ఉన్న ఉద్యోగాలు అంటే మానవ సంబంధమైన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, డాక్టర్, నర్స్, థెరపిస్ట్, సైకాలజిస్ట్, కౌన్సిలర్స్, ఇవన్నీ కూడా. తర్వాత ఈ మదర్ చైల్డ్ రిలేషన్ ఉన్నాయి, అవన్నీ కూడా హ్యూమన్ రిలేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నాడు, అతన్ని దగ్గరికి వెళ్ళి ఆసరా అతని భుజం మీద తట్టి అతన్ని వాటేసుకొని తర్వాత ధైర్యం చెప్పి చేయగలిగింది ఇది రోబో చేయలేదు. అంటే ఇంతవరకు అది చేయలేదు, రాబోయే రోజుల్లో చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా వినబడుతుంది ఏంటంటే చాలా మంది రోబోస్ తోని ముచ్చటిస్తున్నారు, నేను డిప్రెషన్ లో ఉన్నాను, నాకు అది తీరడం లేదు అంటే దే ఆర్ మేకింగ్ ఫ్రెండ్స్ విత్ దట్. అండ్ రోబోస్ కూడా చాలా తెలివిగా మన మాటలు కలుపుతాయి అవి. ఎందుకంటే మనకు అగేన్స్ట్గా పోతే మనకి ఇరిటేట్ అవుతామని చెప్పి అది చెప్పదు. ఒక బ్యాడ్ థింగ్ మన జరిగింది ఏంటంటే, ఒక విద్యార్థి సుసైడల్ టెండెన్సీ ఉంటే దానికి చెప్పాడు, తన ఏఐకి చెప్పుకుంటున్నాడు, చాట్ జీపీటీకి. అయితే అది జస్టిఫై చేసింది పాపం, అండ్ ఈ కమిటెడ్ సూసైడ్. సో మై అబ్జర్వేషన్ ఏంటంటే, చాట్ జీపీటీ కానీ అది వాడుతున్న వాళ్ళు కూడా దాన్ని పూర్తిగా నమ్మకూడదు. అది ఒకప్పుడు హాలిసినేట్ కూడా అవుతుంది, తర్వాత తప్పుగా కూడా చెప్తుంది. సో ఆ విధంగా మనం దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని మన డాక్టర్స్తో కానీ మనకు తెలిసిన వాళ్ళతో కోరిలేట్ చేసుకోవాలి, వాళ్ళ సలహా కూడా తీసుకోవాలి. కానీ కేవలం అదే సలహాతో ముందుకు పోవద్దు. డాక్టర్స్ విషయంలో కూడా అంతే, డాక్టర్స్ కంటే బాగా డయాగ్నోస్ చేసిందంటే దాన్నే వాడమని కాదు, అంతే.
అంటే అది కూడా అలాంగ్ విత్ ద డాక్టర్స్ చేయాలి. కానీ ఆల్రెడీ చాలా దగ్గర ఏఐ ఈజ్ గివింగ్ ద రిపోర్ట్స్, ఏఐ ఈజ్ గివింగ్ ద ఇంటర్ప్రిటేషన్ అట్ ద సేమ్ టైం అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్. ఇక్కడ కూడా సైకాట్రిస్ట్. ఇంకో ఈ ఉద్యోగాలు కొన్ని. అలాగే యూ హ్యావ్ క్రిటికల్ థింకింగ్. అంటే ఒక మానవుడికి ఏంటి ఒరిజినల్ థింకింగ్ ఉంది. అసలు కృత్రిమ మేధస్సు ఇది, సో సహజమైన మేధస్సు మనిషిది. సో దీన్ని రిప్లేస్ చేయడం దీనికి రాదు. కాబట్టి ఎప్పుడు ఏమి చేయాలి, ఏం అవసరాలు ఉన్నాయి అనేది అంతా కూడా మనిషికి తెలుసు, దానికి తెలియదు. మనకు చెప్తే అది చేస్తుంది. సో ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మనిషికి తెలుసు. క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మకమైన పనులు అవి కూడా ఇంతవరకు చేయట్లేదు. కాబట్టి అది చేయొచ్చు. సో క్రిటికల్ థింకింగ్ ఉన్నది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నది, తర్వాత ఈ హ్యూమన్ రిలేషన్, హ్యూమన్ సెంట్రిక్ జాబ్స్, ఎంపతి, మనం చెప్పుకుంటే వినే పరిస్థితిలో ఉండి, తర్వాత ఎంపతి అంటే గివింగ్ అటెన్షన్ టు దెమ్ అండ్ గివింగ్ ద ఫీలింగ్ ఫర్ ద పర్సన్, గివింగ్ అటెన్షన్ అండ్ సింపతి ఫర్ ద పర్సన్. ఇదంతా కూడా ఉండే జాబ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు డాక్టర్లు వింటారు, వినాలి, వాళ్ళ జాబ్ అదే. నర్సెస్ వినాలి, నాకు కడుపులో నొప్పి ఉంది, ఇంకా తలనొప్పి ఉంది అంటే వినాలి. అయ్యో ఉందా, అయ్యో మీరు ఇలా చేయండి అని అయ్యో అని చెప్పి ఒక కన్సర్న్ చూపించి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎంపతితో కూడుకున్న విషయాలు. అట్లాగే కంపాషన్ అంటారు, జాలి, దయా, కరుణ. అలాగే కమ్యూనికేషన్ ఉన్న జాబ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా. అంటే ఈ సోషాలజీ, ఆంథ్రోపాలజీ, హ్యుమానిటీస్ ఎక్స్పర్ట్స్, కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్, చెప్పాలంటే లిబరల్ ఆర్ట్స్ చాలా ఇంపార్టెన్స్ అవుతున్నాయి ఇప్పుడు. అందరూ ఏమనుకుంటున్నారంటే స్టెమ్ అంటే చాలా ఇంపార్టెంట్. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కదా. సో అది కాకుండా అప్పుడు వీటికే డిమాండ్ అనుకున్నారు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏఐ చేయగలుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్లో ఏఐ చేస్తే ఏ కెమికల్ ఇంజనీర్ కానీ సివిల్ ఇంజనీర్ కానీ అవసరం లేదు ఇప్పుడు. ఇట్ కెన్ డూ ఆల్ ద థింగ్స్. సో స్టెమ్ అనే దానికి పోయింది. కేవలం ఒక డాక్టర్ది ఇంకా కొన్ని వరకు ఉన్నాయి. రేడియాలజీ అలాంటి దగ్గర చాలా బాగా చేస్తుంది, కొన్ని దగ్గర రిపోర్ట్ ఇస్తుంది. కానీ ఇంకా చాలా రంగాల్లో డాక్టర్స్ ఇంకా వాళ్ళ అవసరాలు ఉన్నాయి. డాక్టర్స్కి అది తోడ్పడుతుంది ఏఐ ఇక్కడ, కానీ రిప్లేస్ చేయట్లేదు. కాకపోతే సో మెడికల్ రంగం ఒకటి ఉంటుంది. అలాగే ఈ ట్రీట్మెంట్, సో క్రిటికల్ థింకింగ్, ఎంపతి, కంపాషన్, కమ్యూనికేషన్, ఎథిక్స్, ఇవి. తర్వాత మెయిన్లీ ఇంకోటి ఏంటంటే ఈ 3D బాడీ పార్ట్స్ అండ్ మెడికల్ రిప్రజెంటేషన్. ఇంకోటి డ్రగ్ డిస్కవరీ, డ్రగ్ డెవలప్మెంట్, ఫార్మసీ, ఇవన్నీ కాదు. ఎందుకంటే ఎన్నో రకాల మాలిక్యూల్స్ నుంచి మెడిసిన్ తీసుకోవడానికి ఇవ్వాలి. అది ఏం చేస్తుందంటే కొన్ని ఒక తరం లేకపోతే ఒక జీవితకాలం తీసుకునే రీసెర్చ్ని కొన్ని నెలల్లో అది పూర్తి చేస్తుంది. ఆ విధంగా మీరు ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నుంచి మాలిక్యూల్ వెళ్ళి ఆ డ్రగ్ తెలుసుకునే దాకా ఎన్నో డికేట్స్ పడుతుంది. 3 దశాబ్దాలు కూడా పట్టాయి కొన్ని మెడిసిన్స్కి. ఇప్పుడు అది కేవలం 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు చేయగలుగుతుంది. ఈ విధంగా మనిషికి చక్కటి వైద్యాన్ని అంటే క్యూర్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇచ్చి క్యాన్సర్లను తర్వాత ఇటువంటి అన్ని కూడా చేసే విధంగా, అంటే వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి జీవితకాలాన్ని పెంచడం, జీవిత ప్రమాణాలను పెంచడం, ఇవన్నీ కూడా చేయడానికి ఇది చేస్తుంది అన్నమాట. సో ఇలాంటి దగ్గర స్టిల్ దెర్ ఇస్ ఎ రెలవెన్స్ ఆఫ్ ది జాబ్స్. అదర్వైజ్ రెపిటేటివ్ జాబ్స్, మిడిల్ లెవెల్ జాబ్స్, ఎంట్రీ లెవెల్ జాబ్స్, అంటే జెన్జీ ఏదైతే జాబ్స్ యువత వెళ్తున్నారో ఆ జాబ్స్లో చాలా వరకు 40% వరకు తీసేశారు. ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా. సో దీనికి ఏం చేయాలంటే ఏఐ నేర్చుకోవాలి. ఏఐలో ఎంఎల్, డిఎల్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, కంప్యూటర్ విజన్, జెన్ ఏఐ అని కొత్తగా వచ్చింది. కంటెంట్ అంతా కూడా చాలా చక్కగా క్రియేట్ చేస్తుంది. ఇవి కనుక నేర్చుకుంటే తప్పకుండా వాటితో ప్రయాణం చేయగలిగితే ఉంటుంది. ఏఐ బై ఇట్ సెల్ఫ్ విల్ నాట్ రిమూవ్ ద పీపుల్ ఫ్రమ్ జాబ్, కానీ దోస్ హూ నో ఏఐ విల్ సర్వైవ్, దోస్ హూ డూ నాట్ నో ఏఐ విల్. సో ఏఐ రానివాడు రిప్లేస్ చేయబడతాడు ఏఐ వచ్చిన వాడి వల్ల. ఏఐ డైరెక్ట్గా తీసేయట్లేదు, ఏఐ వచ్చిన వాడు ఏ రాని వాడిని తీసేస్తున్నాడు. అతని క్వాలిఫికేషన్ ఏ. కాబట్టి ఏఐతో కలిసి ప్రయాణం చేయాలి, ఏఐని మచ్చిక చేసుకోవాలి, కొలాబరేట్ చేయాలి. మచ్చిక అంటే తెలుగులో అంటే పులితో అన్నట్టుగా అంటారు కదా, అలా రైడింగ్ ఆన్ ద టైగర్. సో యూ హ్యావ్ టు టేమ్ ఇట్. ఆ విధంగా యు ఆర్ రైడింగ్ ఇట్. ఎందుకంటే దేర్ ఇస్ ఎ డేంజర్, ఇట్ విల్ థ్రో యూ అవుట్ ఆఫ్ ద జాబ్స్, అండ్ దోస్ హూ నో ఏఐ విల్ రిప్లేస్ దోస్ హూ డూ నాట్ నో ఏఐ.
కాబట్టి ఏఐతో చేసి ఏఐని. సో మై అడ్వైస్ టు ద యూత్ ఈస్ లర్న్ ఏఐ స్కిల్, upskill yourself, update, upgrade, upskill. 3 Ups. Update, upgrade, upskill. Cross skill. And తర్వాత update yourself. Every 2-3 years లో టెక్నాలజీ మారుతా ఉంది. Yes. సో దీన్ని ఎప్పటికప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్ నేర్చుకోండి. ఏఐ చేసుకోండి. ఏఐ దాన్ని టూల్గా వాడుకుంటే అది మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు దాంతో కొలాబరేట్ చేసుకొని మీరు ఇంకా మంచి జీవితంలో ఇంకా మంచి ప్రమోషన్లు, తర్వాత ఇంకా మీ ఉద్యోగ అవకాశాలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మొన్న జరిగిన ఒక టాటా సిఎస్ దాంట్లో తెలిసింది ఏంటంటే ట్రైనింగ్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. అందులో ఈ మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళందరూ కూడా అబే ఇప్పుడు మామి ఏం చేస్తాం, మనకేముంది ఇదంతా అని కొంతమంది నిర్లక్ష్యం చేశారు. ఆ విధంగా చూస్తే దోస్ హూ డి నాట్ లర్న్ ఏఐ, ఈవెన్ హౌఎవర్ సీనియర్ దేవర్ రిమూవ్డ్. ఎందుకంటే ఏఐ. సో అడాప్ట్ ఆర్ పెరిష్ అంటే డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా అడాప్ట్ ఏఐ ఆర్ గెట్ రిమూవ్డ్. ప్రిపేర్ టు బి లూజ్ యువర్ జాబ్. దిస్ ఇస్ Yes. Thank you, sir.